నమస్కారం. ముందుగా వారం రోజుల నుంచి అద్భుతంగా నిర్వహించబడుతున్న త్యాగరాజ ఉత్సవ సంరంభం పెద్ద పండుగ వాతావరణంలో హాయిగా నిర్వహించుకుంటున్నాం. ప్రకృతి 3 రోజులు చల్లబడి ఈ కార్యక్రమానికి సహకరించడం భగవంతుడి ఆశీస్సులు ఈ ఉత్సవం మీద ఉన్నాయనడానికి మనకి నిదర్శనంగా భావిస్తూ లక్ష్మీనాథ సమారంభం నాథ యామున మధ్యమా లక్ష్మీనాథ సమారంభం నాథ యామున మధ్యమా అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపరా వందే పరంపరా. త్యాగరాజ స్వామి వారి గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు, కానీ ముఖ్య మూల సూత్రాలు 3 గురించి చెప్పుకుంటే అసమాన సంగీత జ్ఞానం, సంగీత వైదుష్యం, సంగీత శక్తి సామర్థ్యాలు, సంగీతంలో వారి శక్తి సామర్థ్యాలు అసమానమైనవి. ఇది మొదటిది. 2 అసాధారణ సాహితీ వైభవం కలిగిన వారు. 3 అనన్య సామాన్య రామభక్తి పరాయణత్వం, భాగవతోత్తమత్వం. ఈ 3 మేళవింపుతోటి త్యాగరాజ స్వామి వారిని మనం అర్థం చేసుకుంటే మనం ధన్యులం అవుతాం. ఆయనకేమీ కొత్తగా వచ్చే కిరీటం ఏముండదు. వారి భావాలు, వారి కీర్తనల్లో వారి మనస్సు, వారి భావాలు ఒక కోణాన్ని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. సంగీత జ్ఞానము భక్తి వినా, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనస సంగీత జ్ఞానము. ఈ ప్రసంగంలో మాటలు కొంచెం శ్రద్ధగా వినడానికి దయచేసి సావధానంగా వినమని శ్రోతృ మహోదయుల్ని ప్రార్థిస్తూ మాటలు కొంచెం పట్టించుకుంటే వారి భావాలను మనం ఏ దృష్టితో చూడాలో మన భావంలోకి వారిని తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. సంగీత జ్ఞానము భక్తి వినా అంటే అది కాక, అది లేకుండా సన్మార్గము ఉండదు అనేది వారి స్టేట్మెంట్. సన్మార్గంలో నడవడానికి సంగీతము భక్తి ఈ 2 మేళవింపుతో జీవితాన్ని గనక ఏర్పాటు చేసుకోగలిగితే అదే సన్మార్గానికి మూలమని చెప్తారు. అంతేకాక వారెవరు? త్యాగరాజు. ఆయన రాదు కదా, ఆయన సక్కని రాజ మహమేయుండగా
సందులదు ఊరనేల ఓ మన సరకనీరా మార్గమే చక్కని రాజమార్గం ఉండగా సందుల దూరడం ఎందుకు అంటారు అయ్యగారు. చక్కని రాజమార్గం, వారు త్యాగరాజ స్వామి వారి రాజమార్గం. ఈ మార్గం అనే విషయాన్ని పట్టుకుని వారు చక్కని రాజమార్గంలో నడవాలి అన్నది వారి మనస్సులోని కోరిక భావం. ఆ ఏ మార్గంలో సంచరించాలి అంటే భాగవతము విష్ణు పురాణాదులు చెప్పినది నవవిధ భక్తి మార్గములు అంటే 9 రకాలైనటువంటి భక్తి మార్గాలు ఉన్నాయి. దీనిలో సంచరిద్దాము అనుకున్నారు. ఈ నవవిధ భక్తి మార్గాలలో మొదటిది శ్రవణం అంటే వినడం. మీరందరూ చేస్తున్నది ఈ వారం రోజులు ఈ హాల్లో జరిగింది శ్రవణమే. శ్రవణం అంటే వినడం. భగవంతుడి సృష్టిలో ఒక విశేషం ఉంది. ఈ ముఖంలో 4 వస్తువులను అమర్చాడు, 4 విషయాలను అమర్చాడు భగవంతుడు. 2 కళ్ళు ఒకటి, ముక్కు ఒకటి, నోరు ఒకటి, చెవులు. ఈ కళ్ళు, ముక్కు, చెవులు, నోరు వీటిలో ఒక విషయం ఉంది. కళ్ళు మూసుకోవడానికి ఇన్బిల్ట్ ఒక మూత దానికి ఏర్పాటు చేశాడు. రెప్పలు మూస్తే కనుగుడ్డు ఆ రెప్పలు కూడా చూడలేదు. ఇది ఒకటి. 2 పెదవులను మూస్తే నేను మాట్లాడుతున్నా మీకు వినపడదా ఏమి? ఇది కూడా 2 మూతలు. ముక్కుకి మూతలు లేవు. గాలి పీలుస్తూ గాలిని బంధిస్తే లోపలికి వెళ్ళడం బయటికి వదలడం కూడా ఆపి కొంతసేపు ఉండవచ్చు. ముక్కుకి ఆ శక్తి ఉంది, గాలిని బంధించవచ్చు. యోగులు చేసేది అదే. చెవులకి ఏ మూత లేదు, చెవులు వెనుకటిని బంధించడానికి కూడా లేదు. చెవులను మూసుకోవాలంటే ఈ పక్క నుంచి మళ్ళీ 2 బలాఢ్యులు వచ్చి ఇలా గట్టిగా మూసినా అంతో ఇంతో వినపడుతూనే ఉంటుంది, కొంచెమైనా వినపడకుండా ఉండదు. కాబట్టి భగవంతుడు ఈ సృష్టిని వినండ్రా బాబు అని చెప్పాడు. విందాం, సంగీతం విందాం, మంచి మాటలు విందాం. ఈ వినడం కోసం ఏ మూతలు ఏర్పాటు చేయకుండా భగవంతుడు చెవులని ఏర్పాటు చేశాడు. త్యాగరాజ స్వామి వారి భక్తి మార్గాల్లో మొదటి శ్రవణం, వినడం. ఆ మార్గంలో పయనించాడు. నారీమణికి చిరలిచ్చినది ఈ నాడే విన్నానుగా, నాడే విన్నానుగా. తీరుడవు రామా దాసుని బంధము దీచినది విన్నానుగా రామా. నీరజాక్షికై నీరధి దాటిన నీ కీర్తి విన్నా రామా. నారీమణి కోసం నీరధిని దాటిన నీ కీర్తి విన్నానురా. ఈ కీర్తనలోనే 3 సార్లు వెనికిడి గురించి ప్రస్తావించుకున్నారు. శ్రవణ భక్తి మార్గంలో వీరు పయనించారనడానికి ఈ కృతి మనకి సాక్ష్యం. నారీమణికి చీరలిచ్చినది విన్నాను. సభలో ద్రౌపదీదేవికి
వస్త్రాపహరణం అవమానం జరుగుతుంటే చీరల ఇచ్చి ఆమెను రక్షించినది నేను విన్నానయ్యా, ఎప్పుడో విన్నాను, చిన్నప్పుడే. ధీరుడవు రామదాసుని బంధములు తీర్చినది. ధీరుడు అనే శబ్దం వాడారు ఇక్కడ. ధీరుడు అంటే చాలా ధైర్యం కలిగిన వాడు. ఆ రోజుల్లో ప్రభుత్వపు ద్రవ్యాన్ని పన్నులు వసూలు చేసినది రామాలయం కోసం వెచ్చించడానికి ఎంత ధైర్యం కావాలండి ఆ రోజుల్లో. రాజరిక వ్యవస్థలో అంత ధీరుడు భద్రాచల రామదాసు. ఆయనని బంధములు తీర్చినది విన్నాను. నీరజాక్షికై నీరజి దాటిన నీ కీర్తిని విన్నాను. నీ గొప్పతనాన్ని అమ్మవారికి సీతాదేవి కోసం సముద్రాన్ని దాటినటువంటి నీ కీర్తిని విన్నాను. ఇలాగా వినడం గురించి చెప్పుకున్నారు. శ్రవణ భక్తి మార్గంలో వారు పయనించారనడానికి నిదర్శనం. 2 కీర్తనం. కీర్తనం అంటే ఈ వారం రోజులు ఇక్కడ జరుగుతున్నది, ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతున్నది పాడటం. కీర్తనం అంటే పాడటం, అంటే భగవంతుడి యొక్క గుణాలను కీర్తిస్తూ పాడటం, అది కీర్తనం. మామూలు సినిమా పాటలను కీర్తన అనడానికి లేదు, వేరే వేరే పాటలను కీర్తన అనడానికి లేదు. భగవంతుడు సంబంధించింది అయితేనే ఆ కీర్తనత్వం దాంట్లో ఉంటుంది. కీర్తన మార్గంలో వారు అనుకోలేదు కానీ, అయ్యగారు భావించుకోలేదు కానీ, మనం గమనిస్తే కీర్తన మార్గంలో ఎలా వెళ్ళారో మనకు తెలుస్తుంది. మమత బంధనయుత నరస్తూతి సుఖమ సుమతి చగరాదుని కీర్తన సుఖమ నిధి చాల సుఖమా. నిధి ఏమాత్రం సుఖం కాదు. ప్రశ్న వేసిన దానికి అందులోనే అంతర్లీనంగా సమాధానం ఉంటుంది. నిధి సుఖం కాదు. దాశరథి సుధారస దాశరథి కీర్తన సుమతి త్యాగరాజు. సుమతి త్యాగరాజుని సుమతి త్యాగరాజుని కీర్తన సుఖమా అంటారు. ఇది వారి ఉద్దేశంలో పరమేశ్వరుడు సుమతి అయిన త్యాగరాజు, ఆయన కీర్తన సుఖమని వారు పాడుకున్నారు. మన దృష్టితో మనం చూస్తే ఈ త్యాగరాజు కీర్తన రాముడికి సుఖకరం, అది నిరూపణ అయింది. 3 సార్లు దర్శనం ఇచ్చాడంటే ఆ సుఖాన్ని ఆయన అనుభవించి ఆ రుణం తీర్చుకోవడానికి త్యాగరాజ స్వామికి 3 సార్లు దర్శనం ఇచ్చారు. ఇది కీర్తన మార్గం. భజన చేయవే మనస పరమ భక్తితో శ్రీరాముని భజన చేయవే. భజన చేయమన్నారు. భజన అంటే నిఘంటు అర్థంలో సేవ అని ఉంటుంది. ఇక్కడ స్వామికి ఇష్టమైనటువంటి సేవల్లో గోష్ఠిగా పాడడం, చాలా మంది కలిసి పాడడం, అది భజనం అంటారు. అది ఆయనకి ఇష్టమైన సంగతి త్యాగరాజ స్వామి వారు అనేక కీర్తనల్లో చెప్పారు. భజనతోటి చాలా కీర్తనలు ఉంటాయి. తర్వాత రామాని కుక్క మాట రామానా కుక్క మూట రామా నీ పాటే పాట రామా నీ బాటే బాట. రామా నీ పాట మాత్రమే పాటయ్యా అని చెప్పుకున్నాను. అలాగే పాహి రామ రామయనుచు భజన చేయవే. పాహి రామ రామయనుచు భజన చేయవే అంటే ఇక్కడ త్యాగరాజ స్వామి రూఢిగా భజనని పాడడానికి వినియోగించుకున్నట్టు మనకి అర్థమవుతుంది. తర్వాత 3వ భక్తి మార్గం స్మరణం. ఈ స్మరణ భక్తి మార్గంలో స్మరణే సుఖం, శ్రీరామ స్మరణే సుఖం అంటారు.
అలాగే శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతింప రావేవో మనసా. చింతనమే స్మరణం. తర్వాత తలచినంతనే నా తనువేమో జల్లు జల్లనేరా. నిన్ను తలుచుకుంటే నా మనస్సు జల్లు జల్లు అంటుందయ్యా. నా శరీరం అంతా పులకాంకురాలు ఏర్పడుతున్నాయి అని తలుచుకోవడం అన్న స్మరణమే. తర్వాత 4వది పదసేవనం. పదసేవనం అంటే రాముడు వారేమో విగ్రహ రూపంలో ఉంటారా, ఆయనకి పదసేవనం ఎలా చేస్తారండి? ఆ కాళ్ళు ఉత్తితే ఆయనకి ఏమన్నా తెలుస్తుందా? ఈయన చేతులకు తెలుస్తుంది. కానీ ఆయన కీర్తనలతోటే పదసేవనం చేసుకున్నాడు. రఘునాయక నీ పాదయుగ రాజీవములనే విడదాన శ్రీ రఘునాయక నీ పాదయుగము. నీ పాదయుగము, నీ 2 పాదాలని నేను సేవ చేసుకుంటున్నాను అని చెప్తారు. ఇప్పుడు ఇంకోటి అమృతవాహిని అనే కీర్తనలో శ్రీరామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రవే. శ్రీరామ పాదమా నీ కృప చాలునే. పాదమా అని ఒక పాదం, రాముడు గారికి 2 పాదాలు ఉంటే ఒక పాదాన్ని గురించి చెప్పడం ఏంటండి? 2 పాదాలకు సేవ చేయాలి, కానీ ఒక పాదం సేవ చేస్తే ఇంకొక పాదం యొక్క నెట్టి తీరుతుందా? తీరదు. అంటే త్యాగరాజ స్వామి వారు సాహిత్యంతో ఒక పాదం పట్టుకున్నారు, సంగీతంతో 2వ పాదం పట్టుకున్నారు. శ్రీరామ పాదమా, ఈ మాటకి అర్థం పాదమని, కానీ పాదమా సరిగమ పాదమా స్వర సంబంధంగా స్వరభావంలో ఇంకో పాదాన్ని పట్టుకున్నారు. ఇలా పదసేవనం చేశారు. పదసేవా భక్తి మార్గంలో నడిచారు స్వామి గారు. తర్వాత అర్చనం. పలుమారు చిరకాలము పరమాత్ముని పాదమూలను తులసీదళముల చేసం దోషముగా పూజింతు తులసీదళముల చేసం దోషముగా పూజింతు. నేను తులసీదళములతో సంతోషంగా పూజించుకుంటానయ్యా అన్నారు. ఆ పూజ చేయడంలో సంతోషం సంగీతంలో కనబడుతుంటుంది. తులసీదళముల చేసం దోషముగా పూజింతు తులసి. సంతోషముగా అని మిన్నుముట్టే ఆనందంతో పాడటం. తర్వాత తులసీదళముల నాట్యం చేస్తున్నట్టుగా ఉండేటటువంటి తరహాలో దీన్ని పాడారు. ఆనంద నాట్యం, అర్చనం. తరువాత వందనం. వందనము రఘునందన సేతుబంధన భక్త చందన. భక్తులకు చల్లగా ఉండేవాడు భక్త చందనుడు. ఆయనకి వందనం చేస్తున్నామన్నారు. అసలు త్యాగరాజ స్వామి వారి మొట్టమొదటి రచనే వందనంతో మొదలైంది. నమో నమో రాఘవాయ నమో నమో హరి హరీశం నమో నమో రాఘవాయ. అనేక కృతుల్లో ఈ భావాలతో, అంటే నేను తాళీపులాక న్యాయంగా ఒక మెతుపట్టు చూపిస్తున్నట్టు మాత్రం అక్కడక్కడ చూపిస్తున్న వారి హృదయ ఆవిష్కరణ. ఇంకా మూడు భక్తి మార్గాలు ఒక నిమిషంలో ముగిస్తాను.
తవ దాసోహం తవ దాసోహం. నేను నీ దాసునయ్యా. అంతేకాక బంటు రీతి కోలువయ్య రామ, బంటు రీతి కోలువయ్య రామ. నీ బంటు రీతిగా నాకు నీ కొలువును అనుగ్రహించు అని దాస్య భావంతో ఈ కీర్తనను రచించారు. తర్వాత సఖ్యభక్తి. ఈ సఖ్యభక్తిలో ఒకసారి కొంచెం లోతుగా విమర్శిస్తే గానీ సఖ్యభక్తి మనకు బయటపడదు. స్నేహితుడిని మనం ఏమంటాం, ఏమంటే సార్ మీరు అన్నాం సాధారణంగా. చిన్నతనంలో స్నేహం అనుకోండి, ఏరా ఒరే రారా దేవాధి దేవా, రారా దేవాధి దేవా, రారా మాగాను భావ, రారా రాజీవ నేత్ర, ఎవరు నిన్ను వీణా, రారా రా తోడు రారా రఘువీర వెంట రారా అని పిలిచేటటువంటి సత్యభక్తిలో కూడా వారి భావాలన్నీ ఎన్నిట్లోనో మరుగేరా. ఓ మరుగేరా, నాకు కనిపించట్లేమయ్యా స్నేహితుడా అన్నట్టు అడిగినట్లు ప్రశ్నిస్తారు. స్వామితో మాట్లాడతారు. ఆ మాటలే కీర్తనలు. వేరే ఏదో పెన్ను పేపర్ పెట్టుకుని కొందరిలాగా మాలాగా రాయిలా. మాటే సంగీతం, మాటే పాట. ఇలాగా తర్వాత 8వ భక్తి అయిపోయింది. 9వ భక్తి మార్గం ఆత్మ నివేదనం. ఆత్మ నివేదనం అంటే తనని తాను సంపూర్ణంగా స్వామికి సమర్పించేసుకోవడం, సమర్పణాభావం కలిగి ఉండడం ఆత్మ సమర్పణం. ఒక పల్లవితోటి ముగించేస్తాను. నీవాడనే గాన నీవాడనే గాన నిఖిల లోక నిదాన నిమిషమోన్వగ గలనా, నీవాడనే గాన. నీవాడని నేను కాదా, నేను నీవాడనేనయ్యా, నా ఆత్మ సమర్పణ నీకు చేసుకుంటున్నా అని ఈ రకంగా స్వామివారు రాముల వారి భక్తి మార్గంలో సంగీతంతో సాహిత్యాన్ని మూడు కలిపి ప్రేమ ముప్పిరి గొనువేళ అన్నట్టు మూడు పొరలతోటి కలిపి మమేకం చేసి వారిని కీర్తించుకున్నారు. చక్కగా 1 నిమిషంతో ఒక 30 సెకండ్తో ముగిస్తాను. ఈ ఉత్సవం శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు శ్రద్ధగా నిర్వహించడం అంటే చాలా కష్టం అండి. మనకి ఒక్క పైసా ఖర్చు లేకుండా మనం వచ్చి హాయిగా వినొచ్చు. వినాలి వినాలి వినాలి, వింటేనే కార్యవర్గానికి, ముఖ్యంగా మన బిబిఎస్ ప్రకాష్ గారు, తదితర బృందం, ముఖ్యంగా గౌరీనాథ్ గారు, గౌరీనాథ్ గారి సతీమణి, అలాగే 100 సార్లు 400 సార్లు తక్కువ లేకుండా స్టేజీ ఎక్కి దిగుతూ మా రామసుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి కార్యవర్గం అంతా ఉండి హాయిగా మనందరినీ ఈ త్యాగరాజస్వామి వారి పండుగలో ఉండి వారిని తలుచుకునే భాగ్యం, రామ సన్నిధిలో మనం కూర్చునేటటువంటి భాగ్యం ఏర్పాటు చేసినందుకు ఆ కమిటీకి అందరికీ కూడా నమోకాలు సమర్పించుకుంటూ ఓపికగా మీ అందరికీ కూడా విన్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం.